ఈరోజు ఊరికెళ్దామని బస్ స్టాండ్‌కొచ్చినాను. ఇంతలో ఒక అవ్వొచ్చి, "అమ్మ డబ్బులుంటే ఇయ్యమ్మ నాకు ఆకలిగా ఉంది" అంది. నా దగ్గరైతే డబ్బులు లేదవ్వ ఫోన్‌పేలో ఉంది. సరే నీకు రా భోజనం తీస్తా అని చెప్పి తోడుకొనెళ్ళాను. ఆడ ఓనర్ దగ్గరికెళ్తే ఎంతమ్మా భోజనం అంటే రూ. 110 చెప్పింది. సరే తీసుకున్నాను భోజనం అయితే. అమ్మ కూర్చో నేను భోజనం పెడతానని చెప్పి ఆ ముసలామెను ఆడ కూర్చోబెట్టింది. సరే అని చెప్పి నేను సైలెంట్ అయ్యి అమౌంట్ కట్టాను. ఇంతలకి ఇంకొక అక్కడ పనిచేసే ఆమొచ్చి, "అమ్మ నువ్వు ఇక్కడంతా తినకూడదు వెళ్లి బయట కూర్చొని ఎళ్లి తిను" అంది. డబ్బులు మాత్రం అందరితో పాటు సమానంగా తీసుకొని, రైస్ మాత్రం "నువ్వెళ్లి బయట తిను ఇక్కడంతా తినకూడదు" అనేసరికి నాకు చాలా బాధేసింది. అడిగాను నేను, "ఏంటక్క డబ్బులు మాత్రం తీసుకున్నారు కదా! ఆమెను మాత్రం ఇక్కడ కూర్చొని తినొద్దు వెళ్ళు అంటున్నారు. అందరితో సమానంగానే కదా ఆమె కూడా కట్టింది డబ్బులు. మరెందుకు ఇలా చేస్తున్నారంటే" "అలా కాదమ్మా ఇక్కడ కూర్చొని తినకూడదు" అని చెప్పింది. సరే ఆ అవ్వయితే బయటికెళ్ళిపోయింది. అప్పటికే బయటకొచ్చేసింది. నేను అడిగాను, "అవ్వ వీళ్ళు అలా అంటున్నారు కదా! నీకేం